ఏప్రిల్ 7, 8, 9, 10వ తారీఖులలో కన్యరాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇక మీ యొక్క అదృష్టం అనేది మారబోతుంది. అంటే ఇక మీ అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కన్యరాశిలో జన్మించిన వ్యక్తులు మీ జాతకం అయితే మారి. హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించి మీరు ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఉండే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి రోజు అనేది ఖచ్చితంగా కూడా రాబోతుంది. కన్యరాశి వారు ఇక మీ యొక్క సమయం అయితే ఆసన్నమయ్యింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది వస్తుంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది వస్తుంది. కానీ ఎవరి సమయం అయితే నడుస్తుందో వారు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారో, అలానే ఎవరైతే అంటే ఒక ఇంట్లో కావచ్చు లేదా ఒక అధికారంలో కావచ్చు, ఒకవేళ ఇంట్లో అయితే ఇంట్లో ఎవరైతే పెత్తనాన్ని చెలాయిస్తూ ఉన్నారో వారు అందరినీ సమానమైనటువంటి భావంతో చూసినా, లేదా అందరూ ఒకటే, లేదా అందరి మనస్తత్వాలు ఒకటే, డబ్బుతో ఇక్కడ సంబంధం లేదు అని కొంతమంది ఆలోచిస్తే వారు బాగుంటారు. లైఫ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎవరికి అందనంత ఎత్తుకి ఎదుగుతారు. అలా కాకుండా ఇక ఎవరైతే అధికారాన్ని చూసుకొని చలామణి అవుతారో, లేదా ఎవరైతే వారింట్లో ఎవరైతే మంచి పెద్దరికాన్ని ఉండటం కానీ, లేదా పెత్తనాన్ని చలాయించటం కానీ చేస్తున్నారో, వారి చేతిలో పెత్తనం ఉంది కదా, వారు ఏది చెప్పినా అదే నడుస్తుంది కదా, అలానే వారు చెప్పినట్టు అందరూ వింటారు కదా అని చెప్పి ఎదుటి వ్యక్తులని మనసుని బాధ పెట్టడం కావచ్చు. అంటే ఉదాహరణకి ఒక ఇంట్లో తమ కోడలిని తన అత్తగారు ఎవరైతే ఉన్నారో వారు బాధ పెట్టడం కానీ, అలా ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో వ్యక్తులను ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా కర్మ అనేది ఒకటి సమాధానం చెబుతుంది. అయితే ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు దైవాన్ని నమ్ముకొని అలా ఒక వ్యక్తిని మనం బాధ పెట్టినట్లు అయితే గనక ఆ వ్యక్తి ఖచ్చితంగా కర్మ అనేది మాత్రం సమాధానం చెప్పే తీరుతుంది. ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే బాధ పెట్టిన వారు ఉన్నారో అంతకు మించినటువంటి బాధను కూడా వారికి రుచి చూపేంత వరకు ఆ దైవం అయితే ఊరుకోదు అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా వారి జీవితంలో వారు అనుభవించినటువంటి కష్టాలు, సమస్యలు ఏవైనా సరే ఎక్కువగా వస్తున్నాయి అంటే అవి చాలా మంచికే అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ వచ్చే ముందు చాలా చల్లగా ఉంటుంది, అలానే సునామీ వచ్చి పోయిన తర్వాత కూడా చాలా చల్లగా ఉంటుంది. కష్టాలు వచ్చే ముందు ఖచ్చితంగా కూడా ఒక విజయం అనేది మన కోసం దాగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ కూడా మన మంచికే అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రాయిని ఎంతగా కొడితే ఒక శిల్పంలా మారుతుందో, అలానే మనకి కూడా ఎంత కష్టాలు వస్తే అంతకు మించినటువంటి మంచి రోజులు అనేవి వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఇక మన జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు, అనేక రకాల బాధలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజుని ఖచ్చితంగా కూడా
మీరు అతి త్వరలోనే చూడబోతూ ఉన్నారు కన్యరాశి వారు. కన్యరాశి వారి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అలానే నమ్మిన వ్యక్తుల చేతుల్లో మోసపోయిన రోజులు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు, అవన్నీ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మార్చి మీ జీవితంలో నుండి ఒక కొత్త మార్పుని, అంటే ఒక చీకటి అనే కోణాన్ని తొలగించి ఒక కొత్త మార్పుని అయితే తీసుకువస్తాయని గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి ఒక రోజు కూడా రాబోతూ ఉంది. మీకంటూ ఉండే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ఎవరితో చెప్పుకోలేని బాధలు, అవన్నీ కూడా అతి త్వరగా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు కన్యరాశి వారు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా అద్భుతమైన విజయాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా కూడా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, దైవాన్ని నమ్ముకోండి. అలానే ఏదో ఒక రోజు మీరు ఉన్నతమైనటువంటి ఒక పొజిషన్లో ఉంటారు అని కూడా మీరు నమ్మండి. అప్పుడు 100% కూడా మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు, అనేక రకాల బాధలు అనేవి తొలగిపోయి మీకంటూ ఒక అద్భుతమైనటువంటి సమస్య, అంటే అద్భుతమైనటువంటి రోజు వస్తుంది. మీరు ఎంత ఎక్కువ సమస్యల్లో ఉన్నా సరే ఆ అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి ఖచ్చితంగా కూడా మీ జీవితం అనేది మారిపోయే రోజు అనేది అతి త్వరగా రాబోతూ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇక అలానే మీ జీవితంలో నుండి ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రభావాలు తొలగిపోయి మీ జీవితం మీరు అనుకున్న విధంగా కూడా మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయే రోజు అతి త్వరలోనే రాబోతూ ఉంది. కన్యరాశి వారు, మీరు విన్నది 100% కూడా నిజం. మీ జీవితంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్ప ఫలితాలు వస్తాయి. ఎన్నో గొప్ప గొప్ప అంటే మీరు ఎదుర్కొనే కష్టాలు అవి తీరవు అని మీరు అనుకున్నా సరే అటువంటి సమస్యలు కూడా తీరిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు మీకున్నటువంటి ఎటువంటి సమస్యలు అయినా సరే ఖచ్చితంగా కూడా తీరిపోయే రోజు. ఇలా కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల జీవితంలో ఉన్నటువంటి ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనేవి అతి త్వరగా తొలగిపోయేటటువంటి రోజు అనేది వచ్చింది అని గుర్తుపెట్టుకోండి. కన్యరాశి వారికి జీవితంలో ఉండే ఎన్నో రకాల బాధలు, సమస్యలు అనేవి కూడా అతి త్వరగానే తొలగిపోబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఎక్కువగా ఉండబోతూ ఉంది. గ్రహాలు అన్నీ కూడా అనుకూలించబోతూ ఉన్నాయి. ఇక మీ జీవితంలో ఉండే కష్టాలు, సమస్యలు అనేవి తొలగిపోయేటటువంటి రోజులు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు పడినటువంటి ఎన్నో కష్టాలకి, అలానే మీరు పడుతున్న బాధలకి పరిష్కారం లేని సమస్యలు ఎలా అని అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి పరిష్కారం లేనటువంటి సమస్యలు కూడా తొలగిపోయే రోజు మాత్రం ఈ యొక్క కన్యరాశి వారికి చాలా దగ్గరలో ఉంది అని చెప్పుకోవచ్చు. కన్యరాశి వారు, ఇక మీ సమస్యలు, కష్టాలు తొలగిపోయే రోజు అయితే దగ్గరికి వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.